వస్తేనట గ్యాస్ వెలిగించేసుకుంటున్నారంట చచ్చిపోవడానికి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళే, మీ దగ్గర పిలకాలు ఉన్నాయి కదండి, పిలకాలు ప్రార్థనకు వచ్చిన వాళ్ళే ఇంట్లో ఏదన్నా గొడవ జరిగితే కాలంలోకి దూకేశారంటే వెళ్ళి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళే ఫ్యాన్ వైపు చూస్తున్నారు, నడుతున్నారు. ఇంక మరి ఇంకేం అర్థమైంది నీకు? దేవుడు ఒక శ్రమ తట్టుకోలేవు, ఒక సంసారం బాధను ఎదుర్కోలేవు, ఒక సమస్యను ఎదుర్కోలేవు. ఇంకా దేవుణ్ణి ఏమి నమ్ముతున్నట్టు? బయటోడికి శ్రమ వస్తే తాగేస్తాడు, బయటోడికి శ్రమ వస్తే ఊగస్తాడు, బయటోడికి శ్రమ వస్తే వాడి పోయి ఏదో ఒక అడ్డమైన పనికి అలవాటు నేర్చుకుంటాడు. కానీ బయటోడికి దేవుణ్ణి నమ్మునోడికి తేడాడు చెప్పిన, ఆడికి ఏం జరిగినా అలా నిలబడి చూస్తాడు. ఊరి ఎందుకు అలా ఎదురు చూస్తున్నావంటే ఏమో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ వన్ డే నా దేవుడు నాకు అన్ని అర్థమయ్యేలా చెప్పండి చేస్తాడని ఎదురు చూసేవాడినే చెప్పండి విశ్వాసి అని. అందుకే కిందికి మరొక సూత్రం నేర్పిస్తున్నాడు చూడండి. ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఏంటట? ఏమని నమ్మాలట? దేవుణ్ణి ఆశ్రయించిన వారి ఎడల ఆయన ఎలా ఉన్నాడట? దయాళుడు. ప్రస్తుతానికి వినండి, ప్రస్తుతానికి ఆయన దయ చూపించలేనట్టుంటుంది, మన మీద జాలి చూపించలేనట్టుంటుంది. కానీ ఆయన ఎప్పుడు చూపిస్తాడో నాకు తెలియదు, కానీ చూపించే వరకు శ్రమలో చెప్పండి ఆయన దయ కొరకు కనిపెడతాననడమే శ్రమను డీల్ చేయడం. గుర్తుపెట్టు, శ్రమ వచ్చినప్పుడు కంగారు అవ్వద్దు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆడికి బాధ ఎక్కువైంది అనుకోండి, ఆ రోజు 2 బిర్యానీలు తినేవాడు అండి. ఆడు అదో రకం నిజంగానే. ఇప్పుడు ఆల్రెడీ చెప్పండి రా అని. ఇప్పుడు మేము జిమ్లకు పోయేవాళ్ళండి. ఆ జిమ్లకు పోయినప్పుడు ఇవాళ మనసు బాధగా ఉందిరా, బాధగా ఉంటే ఎవడన్నా